యాక్చువల్ మార్కెటింగ్ గిమ్మిక్ అనేది ఈ 1.5 కి రెజల్యూషన్ కాదు, బ్రైట్నెస్ నిట్స్. ఇది అసలు మామూలు గిమ్మిక్ కాదు. 5000 నిట్స్, 6000 నిట్స్, 7000 నిట్స్ వరకు వెళ్ళిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా టేబుల్ మీద కొన్ని ఫోన్స్ కనబడుతున్నాయి. వీటిలో కొన్ని 1.5 కి రెజల్యూషన్ డిస్ప్లే ఉన్న ఫోన్స్ ఉన్నాయి. అలానే ఇంకొన్ని 2K రెజల్యూషన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో క్వాడ్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ చూస్తూ ఉంటాం కదా. బట్ మనం మల్టీమీడియా పరంగా రెగ్యులర్ గా యూస్ చేసేది యూట్యూబ్ లో మనం ఎంత క్వాలిటీలో పెట్టుకొని చూస్తాం? 4K కెపాసిటీలో చూస్తాం. ఈ ఫోన్స్ లో 1.5 కి రెజల్యూషన్, 2K రెజల్యూషన్ మాత్రమే ఉంటాయి. అసలు 4K వీడియో ఎలా ప్లే అవుతుంది? సో మనం చూసేది ఫేక్ 4K ప్లే. ఆబ్వియస్ గా డౌన్ స్కేల్ చేసిన వీడియోనే మనం చూస్తున్నాం. బట్ బ్రాండ్స్ వీటిని 1.5 కి రెజల్యూషన్ అని చెప్పని ఎందుకు అలా మార్కెట్ చేస్తుంది? ఇదేమన్నా మార్కెటింగ్ గిమ్మిక్ అనే $1,000,000 క్వశ్చన్ కి ఈ రోజు మనం ఆన్సర్ చేద్దాం. ఇలానే ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ దగ్గర క్వశ్చన్ మార్క్ తో ఉంటే నాకు కమెంట్ చేయండి. మంచిగా రీసెర్చ్ చేసి మీ ముందుకు దాని టాపిక్ తీసుకొస్తా. బట్ ఈ రోజు మనం ఈ 1.5 కి రెజల్యూషన్, 2K రెజల్యూషన్ వీటి గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్లీ 3 నేటివ్ రెజల్యూషన్స్ మనందరికీ తెలిసింది. ఒకటి ఫుల్ హెచ్డీ రెజల్యూషన్, 2 2K, 3 4K. 1080p అంటే ఫుల్ హెచ్డీ అని పిలుస్తాం. 1440p 2K రెజల్యూషన్, 2160p 4K. ఇవి 3 కూడా స్టాండర్డ్ రెజల్యూషన్స్. బట్ 1.5 కి రెజల్యూషన్ కి అసలు స్టాండర్డ్ రెజల్యూషన్ అనేది లేనే లేదు. మనం చూసే ఫోన్స్ ఇప్పుడు ఇది ఉంది 6.5 ఇంచ్ స్క్రీన్, ఇది ఉంది 6.9 ఇంచ్ స్క్రీన్, 6.7 ఇంచ్, 6.8 ఇంచ్ చాలా కనబడతాయి కదా. వీటి ఆస్పెక్ట్ రేషియోస్ ని బేస్ చేసుకొని 19.5:9 ఆస్పెక్ట్ రేషియో, 19:9 ఆస్పెక్ట్ రేషియో, 17:8.5 ఆస్పెక్ట్ రేషియో, ఇలా ఆస్పెక్ట్ రేషియోస్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని రెజల్యూషన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఫుల్ హెచ్డీ కి 1920x1080p, 2K రెజల్యూషన్ కి 2560x1440p, 4K ఇది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది బాక్స్. అసలు ఏ ఫోన్ లో ఇప్పుడు వరకు 4K రెజల్యూషన్ లేదు. బట్ 3840x2160 పిక్సెల్స్ ఆఫ్ రెజల్యూషన్ ఉంటే 4K రెజల్యూషన్ అని పిలుస్తాం. 4K ని అసలు కాసేపు పక్కకు పెట్టేద్దాం, అసలు మన చాప్టర్ లో లేదు. ఈ ఫుల్ హెచ్డీ కి 2K రెజల్యూషన్ కి మధ్యలో ఉండేదే 1.5 కి రెజల్యూషన్. ఫుల్ హెచ్డీ కంటే బెటర్ ఉంటుంది, 2K కంటే తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ 2160x1440 పిక్సెల్స్ ఆఫ్ రెజల్యూషన్. 2560 ఉంటే 2K కదా, బట్ ఇక్కడ మనం 2140 పెట్టుకున్నాం అంటే 2K కంటే కొంచెం తక్కువ. ఈ రెజల్యూషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఎగ్జాంపుల్ ఫోన్ ఇలా స్ట్రైట్ గా పెట్టుకుని మనం క్యాలిక్యులేట్ చేయం. ఫోన్ ఇలా అడ్డంగా పెట్టి హారిజాంటల్ గా ఉండేది ఫస్ట్ 2160 ఆర్ 2560, అండ్ నిలువుగా ఉంది కదా ఇది ఈ సైడ్, ఇది 1440. సో డయాగ్నల్ గా మనం మెజర్ చేసినప్పుడు ఎంటైర్లీ 2560 ఇంటూ 1440 పిక్సెల్స్ ఆఫ్ రెజల్యూషన్ వస్తే అది 2K. జనరల్ గా ఈ రెండు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఫుల్ హెచ్డీలో 1920, 1080 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2 మిలియన్ దగ్గరగా డిజిట్స్ వస్తాయి. 2K రెజల్యూషన్ లో అరౌండ్ 4 మిలియన్ దగ్గరలోకి, 4K రెజల్యూషన్ మల్టిప్లై చేసుకుంటే మనకి అరౌండ్ 8 మిలియన్ దగ్గరలోకి వచ్చింది. 7.5 నుంచి 8 మిలియన్ దగ్గరగా పిక్సెల్స్ ఆఫ్ రెజల్యూషన్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం చూసే ఈ 1.5 కి రెజల్యూషన్ డిస్ప్లేస్ అన్ని కూడా 2 మిలియన్ కి 4 మిలియన్ కి మధ్యలో ఉంటాయి. అంటే 3 మిలియన్ చేంజ్ 3.5 మిలియన్ దగ్గరలోకి వస్తాయి. సో ఏదైతే పిక్సెల్స్ ఇస్తున్నారో దాన్ని మల్టిప్లై చేసి చూడండి, మీకే అర్థం వచ్చేస్తుంది. పైన ఇప్పుడు ఫుల్ హెచ్డీ కి, 1.5 కి, 2K కి ఈ మూడింట్లో బెస్ట్ దేంట్లో ఉంటుందంటే, ఆబ్వియస్ గా 2K రెజల్యూషన్ డిస్ప్లేస్ లోనే మనకి పిక్చర్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ 1.5 కి రెజల్యూషన్ క్లోజర్ టు 2K రెజల్యూషన్ ఇచ్చింది. మీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, డీటెయిల్స్ కానివ్వండి, అండ్ ఇమేజ్ షార్ప్నెస్ కానివ్వండి, 2K రెజల్యూషన్ కి దగ్గరగా ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అడ్వాంటేజ్ ఏంటి అంటే, పవర్ కన్సంప్షన్ అనేది 2K రెజల్యూషన్ డిస్ప్లేస్ ఏవైతే యూస్ చేస్తాయో వాటిలో కొంచెం ఎక్కువగా ఉంటుంది, కానీ దాన్ని సాఫ్ట్వేర్ తో ఆప్టిమైజ్ చేస్తారు. వేరాస్ 1.5 కి రెజల్యూషన్ ఏంటంటే పవర్ ఆప్టిమైజేషన్ కొంచెం తక్కువగానే ఉంటుంది. సో బ్యాలెన్స్ చేయొచ్చు. అటు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఇవ్వడానికి విత్ లోయర్ పవర్ కన్సంప్షన్ 1.5 కి రెజల్యూషన్ అనేది సూటబుల్. సో అందుకే మేజర్ బ్రాండ్స్ అనేవి ఈ 25,000 రూపాయల బడ్జెట్ నుంచి కూడా త్వరగా అడాప్ట్ చేసుకుంటున్నాయి ఈ 1.5 కి రెజల్యూషన్ డిస్ప్లే టెక్నాలజీని. మరి స్టార్టింగ్ లో నువ్వు చెప్పినట్లు ఈ యూట్యూబ్ కథ ఏంటి? గట్టిగా మాట్లాడితే ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేలో కూడా మనం 4K వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ చూస్తాం. క్వాలిటీలోకి వెళ్తే మీకు 4K కనపడుతుంది. ఎలా అంటే, వీడియో అప్లోడ్ చేసే క్రియేటర్ ఎవరైతే ఉంటారో దాన్ని 4K లోనే అప్లోడ్ చేస్తారు. బట్ మనం చూసేటప్పుడు మాత్రం డౌన్ స్కేల్ చేసి దాన్ని మీ డిస్ప్లే రెజల్యూషన్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే ఆప్టిమైజ్ చేసి చూపించింది. ఎగ్జాంపుల్ మీరు 1080p డిస్ప్లే ఏదైనా చూస్తున్నారు అనుకోండి, 4K వీడియో క్వాలిటీ అయినా కానీ డౌన్ స్కేల్ చేసి మీ ఫోన్ రెజల్యూషన్ కి తగ్గట్టు 1080p లోనే ప్లే చేసిద్ది. బట్ ఫుల్ హెచ్డీ క్వాలిటీతో కంపేర్ చేస్తే ఆప్టిమైజ్డ్ అయినా కానీ 4K లోనే కొంచెం బెటర్ డీటెయిల్స్ మీకు కనబడతాయి. కొంచెం కాదు, చాలా బెటర్ డీటెయిల్స్ మీకు కనబడతాయి. బట్ అది ఒరిజినల్ 4K క్వాలిటీ అయితే కాదు, ఆప్టిమైజ్ చేసింది. ఈ డౌన్ స్కేల్ చేయడంలో ఓన్లీ యూట్యూబ్ యాప్ మాత్రమే ఉంటుంది అనుకోమాకండి. మీ ఫోన్ లోనే ప్రీ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అవి డైరెక్ట్ గా ప్రాసెసర్ తో అండ్ ర్యామ్ కాన్ఫిగరేషన్ తో డైరెక్ట్ గా డిపెండ్ అయి ఉంటాయి. మీ ప్రాసెసర్ పవర్ఫుల్ ఉందనుకోండి, ఈ 4K డౌన్ స్కేలింగ్ అనేది అండ్ ప్రాపర్ ఆప్టిమైజేషన్ అనేది చాలా ఫ్లూయెంట్ గా జరిగిపోయింది. అండ్ ప్లెంటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఉండాలి మెమరీలో. అంటే 8GB ర్యామ్ ఉందనుకోండి మీ ఫోన్ లో, దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ లో పెద్ద పెద్ద యాప్స్ అన్ని మీరు అసలు ఏం క్లియర్ చేయకుండా అలానే ఉంచేస్తే 4K వీడియో మీరు ప్లే చేసుకుంటున్నప్పుడు ల్యాగ్ అవ్వడం, స్టక్ అవ్వడం, లేదా ఆడియో వీడియో సింక్ అవ్వకపోవడం, HDR వీడియోస్ ఏదైనా ప్లే చేసుకుంటున్నప్పుడు ల్యాగ్స్, స్ట్రక్ అవుతున్నట్టు ప్లే అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో 4K వీడియో ప్లే చేసుకుంటున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంది ఆ ఫోన్ అంటే, ఐదర్ సాఫ్ట్వేర్ కంప్లీట్ గా గ్లిచ్ అయి ఉండాలి ఆ ఫోన్ లో, లేదా 2 పవర్ఫుల్ ప్రాసెసర్ కాకపోవడం, లేదా ర్యామ్ ఫ్రీ స్పేస్ లేదు ర్యామ్ లో, బ్యాక్గ్రౌండ్ లో బోల్డ్ అండ్ యాప్స్ పెట్టుకోవడం వల్ల. నేను అందుకే ప్రతి ఫోన్ రివ్యూ చేసేటప్పుడు ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ గుచ్చి చెప్తా, బాలేనప్పుడు ఈ ప్రైస్ కి ఇది వర్త్ కాదని చెప్పేది. రీజన్స్ ఇలా చాలా ఉంటాయి, బయటికి తెలియనివి. సో యూట్యూబ్ యాప్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. డౌన్ స్కేల్ చేసిద్ది మీ ఫోనే. ఫైనలీ ఒకసారి మనం యాక్చువల్ పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడితే, ఫుల్ హెచ్డీ తో కంపేర్ చేసి చూస్తే 2K రెజల్యూషన్ డిస్ప్లే అనేది 2 times బెటర్ క్వాలిటీ వస్తుంది. అదే 4K క్వాలిటీ చూసుకుంటే ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ తో కంపేర్ చేస్తే 4 times బెటర్
బెటర్ క్వాలిటీ ఇచ్చింది. 1.5 రెజల్యూషన్ డిస్ప్లే మరి ఫుల్ హెచ్డీ తో కంపేర్ చేస్తే 1.5 times బెటర్ క్వాలిటీ ఇస్తుంది. అంతవరకు యాక్చువల్ మార్కెటింగ్ గిమ్మిక్ అనేది ఈ 1.5 రెజల్యూషన్ కాదు, బ్రైట్నెస్ నిట్స్. ఇది అసలు మామూలు గిమ్మిక్ కాదు. 5000 nits, 6000 nits, 7000 nits వరకు వెళ్ళిపోతుంది. రేపు రియల్మీ P4 సిరీస్ లాంచ్ అవుతుంది, P4 Pro లో. దాని గురించి నేను డెడికేటెడ్ గా వీడియో చేస్తాను లాంచ్ అయిన తర్వాత. అప్పుడు మీకు యాక్చువల్ గిమ్మిక్ ఏంటనేది అర్థమవుతుంది. ఫైనల్ గా ఇప్పుడు 2K రెజల్యూషన్ ఫోన్స్ బెటర్ అంటావా లేదా 1.5K అని చెప్పి అడిగితే ఇది ఒక ఫూలిష్ క్వశ్చన్. ఆబ్వియస్ గా 2K రెజల్యూషన్ డిస్ప్లేనే ఫార్ బెటర్ పర్ఫార్మ్ చేస్తాయి కంపేర్ టు 1.5K రెజల్యూషన్. జస్ట్ ఒక 0.5 హాఫ్ మాత్రమే కదా అని చెప్పి మీరు అనుకుంటారేమో. కాదు, చాలా డిఫరెన్స్ ఉంటుంది. లాక్స్ ఆఫ్ పిక్సెల్స్ ఆఫ్ రెజల్యూషన్ డిపెండ్స్ అయి ఉంటాయి. సో ఫైనల్ గా ఈ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే అనేది గిమ్మిక్ ఏమీ కాదు, బెటర్ రెజల్యూషన్ ఉండిద్ది ఫుల్ హెచ్డీ తో కంపేర్ చేస్తే. ఇన్ టర్మ్స్ ఆఫ్ డీటెయిల్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ షార్ప్నెస్ అండ్ సార్ట్ ఆఫ్ కలర్ గ్యామెట్స్, వీటన్నింటిని బేస్ చేసుకుని ఫుల్ హెచ్డీ తో కంపేర్ చేస్తే బెటర్ అవుట్పుట్ ఉండిద్ది. కానీ యూట్యూబ్ లో మీరు చూసే ఈ 4K కానివ్వండి అండ్ అదర్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో మీరు ఏదైతే డౌన్ స్కేల్ చేసి వీడియోస్ ఆప్టిమైజ్డ్ గా చూస్తున్నారో అది గిమ్మిక్, అది ఫేక్. ఇదంతా ఆప్టిమైజ్ చేసి చూపించేది సాఫ్ట్వేర్ డౌన్ స్కేల్ చేసిన వీడియోనే మనం చూస్తున్నాం. అదొకటి రియాలిటీ చెక్ లో ఉండండి. బ్రైట్నెస్ నిట్స్ గురించి నేను తర్వాత ఇంకొక వీడియో మళ్ళీ చేయడానికి ట్రై చేస్తాను. సో రెజల్యూషన్స్ గురించి మీకు క్లియర్ గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఇది మరి ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. షేర్లు కొట్టకపోయినా కానీ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.